కీర్తనలు 147వ అధ్యాయం. అందరు తీశారా? చదువుతాము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. 48వ కీర్తన మొదటి వచనం, 148 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. 149వ అధ్యాయము మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఏం చేయాలంట? దేవునికి స్తుతులు స్తోత్రాలను చెల్లించాలి. ఎందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలా? ఎందుకు చెల్లించాలి? యెహోవాయే మన దేవుడు, ఆయనే మన దేవుడు కనుక ఆయనకు మనం ఏం చేయాలంట? స్తుతులు స్తోత్రాలను చెల్లించాలి, ఆయనను మనము ఆరాధించాలి. 136వ కీర్తన మొదటి వచనములో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. 135వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. ఆయనకు భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతములను ఆరోపించుడి, ఆరోపించుడి. ఉదయకాలము మనం అందుకే చేరువచ్చి ఉన్నాం. కీర్తనకారుడు 22వ అధ్యాయము 3వ వచనములో, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనములో కీర్తనకారుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు? రండి చూద్దాము. 22వ కీర్తన 3వ వచనం మనం చదివితే ఇక్కడ ఆయన ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మన స్తుతుల మీద, మన స్తోత్రముల మీద, మన ఆరాధనల మీద ఆయన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, ఆసీనుడై ఉన్న దేవుడు. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. అందుకే ప్రభువును మనము గణపరిచే వారంగా ఉండాలి. అందుకే ప్రభువును మనము కొనియాడేటువంటి అనుభవాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. ఎందుకు ఆరాధించాలా? ఆయన మన స్తుతుల మీద, స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. ఇంకో ఆయన మన ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు. చూడండి 65:2 ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకి వచ్చెదరు. సర్వ శరీరులు ఆయన యొద్దకు వెళ్ళే వారంగా ఉంటా ఉన్నాం. ఆయన మన ప్రార్థన ఆలకించు దేవుడు, మన స్తుతుల మీద సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన అందుకొరకే ఆయన ఏం చేయాలంటే మనము ఆరాధించాలి. అందుకే ఆరాధించాలి. మనము చేయు ఆరాధనను ఆస్వాదించే దేవుడు. మన ఆరాధనను బట్టి ఆయన ఎంతగానో మరి సంతోషించే దేవుడు. అందుకే ఉదయకాలం మొదటిదిగా మనము ప్రభువుని ఆరాధించాలి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తన 145వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. కీర్తనలు 145:3లో యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు కదా. అధిక స్తోత్రం పొందదగినవాడు. కారణం ఏంటంటే ఆయన మహాత్మ్యము కలిగిన దేవుడు, ఆయన మహాత్మ్యము కలిగిన దేవుడు, ఆయన మహోపకారములు చేయగలిగినటువంటి దేవుడు,
ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. అందుకని ఆయనను కొనియాడాలి. చూడండి 4వ వచనంలో, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేతురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను, విక్రమమును, మనుషులను వివరించెదను. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. ఎందుకు దేవుని ఆరాధించాలంటే ఆయన మహాత్మ్యము కలిగిన దేవుడు. ఆయన అధిక స్తోత్రమును పొందదగినటువంటి వాడు. అందుకనే ఆయనను ఆరాధించాలి. మొట్టమొదటిదిగా మనం చూస్తే ఆయన మన యొక్క విజ్ఞాపన ధ్వనిని, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ఆరాధనను అంగీకరించే దేవుడు, మన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు. 65వ కీర్తన 2వ వచనంలో చదివాం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులను నీ యొద్దకు వచ్చెదరని లేఖనములో మనం చూస్తూ వచ్చినాం. 22వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినాం, ఇశ్రాయేలులు చేయి స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ఆసీనుడైన దేవుడు. అందుకే ఉదయకాలంలో మనము ప్రభువుని ఆరాధించి ప్రభువును ఘనపరిచే వారంగా ఉంటా ఉన్నాం. ఇంకో మాట కూడా చూద్దామా? 149వ కీర్తన 6వ వచనం, 149వ కీర్తన 6వ వచనం చూడండి. 5, 6 వచనాలు మనం చదువుతాము. భక్తులకు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారి సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఏమున్నాయంట? వారి నోట దేవుని ఉత్సాహంతో స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. నా నోట క్రొత్త పాట ఆయన ఉంచెను. ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు. చూడండి 144వ కీర్తన 9వ వచనం, 144వ కీర్తన 9వ వచనం, దేవా నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన, ఒక నూతన గీతము, నూతనమైన ఆరాధన దేవుడు మన నోట ఉంచుతా వచ్చాడు. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించి ప్రభువును గణపరిచే ప్రజలంగా ఉండాలి. రెండవ సంగతి మనం చూద్దాం. ఎందుకు రెండవదిగా దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి? ఎందుకు స్తోత్రం చెల్లించాలి? కీర్తనల గ్రంథములో 66వ అధ్యాయము 3వ వచనం, కీర్తనలు 66వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, ఎందుకు రెండవదిగా ఆయనకు మనము స్తోత్ర గీతములు చెల్లించాలి? ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేది. ఆయన కార్యములను బట్టి ఆయనను స్తుతించాల. ఆయన ఏ కార్యములు చేయవాడు? ఆశ్చర్యకరమైన కార్యములు చేసే దేవుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే ఆ దేవునికి ఉన్నటువంటి పేరు అక్కడ మనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆయన బలమైనటువంటి కార్యములను చేయి దేవుడు. అందుకే ఉదయకాలం మనం ప్రభువుని ఆరాధించాలి. బలవంతుడైనటువంటి దేవుడు, బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు కనుకనే ఆయనను మనం ప్రభువుని ఆరాధించాలి. ఇంకెందుకు ఆరాధించాలి? 96వ కీర్తన 4వ వచనం చదవండి. 96వ కీర్తన 4వ వచనం, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడిగా మనకు కనపడతా ఉన్నాడు. ఎవరంటే ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ఆయన దేవతలకు దేవుడును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రభువునై ఉన్నాడు. సమస్తమును చూడండి. 96వ కీర్తన 4వ వచనం,
యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రములను పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. 7వ వచనం 2వ లైన్లో, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేస్తారు. 9వ వచనం, ఏలయనగా 97వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు ఔన్నత్యము, అధికమైన ఔన్నత్యమును పొందినటువంటి దేవుడు. అందుకే ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందామా? 95వ కీర్తన 3వ వచనం, 95వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా మహాదేవుడు దేవతలందరిపైన మహాత్మ్యము కలిగిన మహారాజు. ఆయన దేవతలందరికి పైన మహాత్మ్యము కలిగిన మహారాజు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. యేసు ప్రభు నామం ఎదుట ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగుతుంది, ప్రతి వాని నాలుక యేసు ప్రభువా నీవే దేవుడు అని ఒప్పుకునేటువంటి ఉన్నతమైనటువంటి నామము కలిగిన దేవుడు, మహాత్మ్యము కలిగిన దేవుడు, అధిక స్తోత్రములకు సకల ఆశీర్వాదములకు మించిన ఘనమైనటువంటి నామము కలిగిన వాడు. గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, 5, 6 వచనాలు. 5వ వచనంలో చివరి లైన్లు, నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రం చేసిరి. ఎలాగూ స్తోత్రం చేశారంట? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడు అయిన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండుని అంతటిని, సముద్రములను వాటిలో ఉన్న అంతటిని సృజించి వాటిని కాపాడుచున్నావు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచు ఉన్నది కదా. ఎవరంటేనా? సకల ఆశీర్వచన ఘనమైనటువంటి నామం, అన్ని నామములకు మించిన ఘనమైనటువంటి నామము కలిగిన దేవుడు. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. ఎందుకు? మూడవదిగా దేవునికి స్తోత్రం చెల్లించాలా. ఏమిచ్చాడంట ఇశ్రాయేలీయులకు? ఏమిచ్చాడంట? వాగ్దానాలు ఇచ్చాడు, నెమ్మదినిస్తా వచ్చినాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదను, హల్లెలూయా పాడేదా, నిన్ను కొనియాడేదా. ఎందుకంట? మూడవదిగా ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలంటే, వాగ్దానములనిచ్చి నెరవేర్చిన నమ్మకమైన దేవుడు. శుభవాగ్దానాలలో తన దాసుడైనటువంటి మోషే ద్వారా చేసిన శుభ వాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోయినది కాదు. వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైనటువంటి దేవుడు. తన ప్రజలైన వారికి నెమ్మది కలుగుతా ఉంది. నెమ్మది ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభుకి ఏం చెల్లించాలంట? స్తోత్రం చెప్పాలా. ప్రభువా వాగ్దానం చేశావు నా జీవితంలో, ఒకప్పుడు పాపముతో ప్రయాసంతో ఉన్నాను. మత్తయి సువార్త 11:20 అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తానంటాడు. యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది, చదువుతారా మాట?
దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట. రండి, దుష్టులకి నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చు ఉన్నాడు. 48వ గ్రంథం, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 48:22లో దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఎవరికి నెమ్మది ఉండదంట? దుష్టులకు నెమ్మది ఉండదు. కానీ ఆయన వైపు చూసిన వారికి, ఆయన మాట వినిన వారికి, ఆయన మార్గంలో నడుచు వారికి ఏముందంట? నెమ్మది కదా. నీ వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది ఉంది. దేవుని యొక్క వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది ఉందని కీర్తనాకారుడు 119వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యంలో రాస్తూ వచ్చినాడు. దేవా, నీ వాక్యమును ప్రేమించు వారికి నెమ్మది, నీ మార్గంలో నడుచు వారికి నెమ్మది, నీ కాడి మోయేవారికి ఏముందంట? నెమ్మది ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 14-16 అధ్యాయాలు అంటాడు, నా శాంతినే, నా సమాధానమునే నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, లోకం ఇచ్చినటువంటిది కాదు, లోకం ఇచ్చేటువంటిది కాదు. కానీ ఉదయకాలం చూడండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తా. 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం, 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తే మనకు దేవుడు ఏమి ఇచ్చాడంట? నెమ్మదిని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. అంతకుముందు కలవరమే, మీ హృదయములను కలవరపడనీకుడి. కలవరము, దిగులు, చింత, ఏమి ఎప్పుడు కూడా మానసికమైన పరిస్థితులు. అయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు ఏమి ఇచ్చాడంటే నెమ్మదిని కలుగజేసే దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, నెమ్మదిని ఇచ్చేవాడు. అందుకే ఉదయకాలం స్తోత్రం చెల్లించాలా. ఎందుకు స్తోత్రం చెప్పాలా? ఎందుకు దేవుని ఆరాధించాలంటే, నీ నా జీవితంలో దుష్టత్వం నుంచి విడిపించి తన రక్షణను మనకిచ్చి నెమ్మదిని ఇస్తా వచ్చినాడు. 4వ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. 4వ సంగతి ఏంటి అంటే, కీర్తనల గ్రంథం, క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం, నీ యందు ఆనందించిన ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించి నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమ ఉంచాడు. ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలంటే, దేవుడు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇశ్రాయేలీయులందరి ఎడల దేవుడు ఏముంచాడంట? శాశ్వతమైనటువంటి ప్రేమను ఉంచుతూ వచ్చాడు. అందుకే ప్రభువును ఆరాధించాలి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతూ వచ్చాము, యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను. ప్రేమించాడు దేవుడు. యోహాను సువార్త 3:16లో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన కుమారుని పంపాడు ఈ లోకానికి. ఆయన కుమారుడు శరీరాకారమును ధరించాడు. నీ కొరకై, నా కొరకై కలువరి సిలువలో ఆయన వేదన అనుభవిస్తూ వచ్చినాడు. నీ కొరకై, నా కొరకై ఆయన సిలువ మరణాన్ని పొందుతూ వచ్చినాడు. నీ కొరకై, నా కొరకై శ్రమ పెట్టబడుతూ వచ్చినాడు, గాయపరచబడుతూ వచ్చినాడు, ఉమ్మివేయబడుతూ వచ్చినాడు, పిడిగుద్దులు తింటూ వచ్చినాడు, ఎగతాళి చేయబడుతూ వచ్చినాడు, స్వరూపమును సొగసును పోగొట్టుకుంటున్న వాడిగా ఉంటూ వచ్చినాడు, వంచకుడని దూషించబడుతూ వచ్చినాడు. అనేకమైన విధానాల్లో మనుషులు దేవుని ఎడల జరిగిస్తూ వస్తే వాటన్నిటినీ నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకే, నా కొరకే సహించిన వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతటి ప్రేమ ఏం చేశాడో తెలుసా? మనము దేవుని మొదట ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను మొదటిగా ప్రేమించాడు. చూద్దాం ఆ మాట. రండి, యోహాను పత్రిక, యోహాను పత్రిక, సువార్త కాదు, యోహాను పత్రికలోకి వెళ్దాం. యోహాను పత్రికలోకి రండి. యోహాను పత్రికలో దేవుడే మనలను మొదట ప్రేమించాడంట. మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించి
ప్రేమించు. చూడండి 4వ అధ్యాయము 10వ వచనం చూద్దామా. మనము దేవునిని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. 19వ వచనంలో కూడా ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. 10వ వచనంలో అంటాడు మనం ప్రేమించామని కాదు, దేవుడే మొట్టమొదట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రియకుమారుణ్ణి లోకాన్ని పంపాడు. ఆయన నీ నా పాపముల కొరకై ప్రాయశ్చిత్త బలి పశువుగా ఆయన సిలువలో వధించబడుతూ వచ్చాడు. ఈ దినాల్లో అనేకులు శ్రమ దినాలను పాటిస్తూ ఉన్నారు. సిలువ శ్రమ దినాలు కదా, సిలువ దినాలు శ్రమ దినాలు. కలవర సిలువలో నీ కొరకై నా కొరకై ప్రభువాలు వేలాడుతూ వచ్చాడు. మన పాపముల కొరకై, మన అతిక్రమ క్రియల కొరకై ఆయన నలగొట్టబడుతూ వచ్చినాడు. గలతీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం చదివితే రండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. నీ కొరకే నా కొరకు ఆయన ఏం చేయబడ్డాడంట? శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. అంతగా మనలను ప్రేమించాడు. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఇర్మియాతో రాస్తాడు. ఇర్మియా శాశ్వతమైన ప్రేమ దేవుడు మన ఎడల చూపాడు. అగాపే ప్రేమ, మారని ప్రేమ, మార్పు చెందినటువంటి ప్రేమ, స్త్రీలు చూపించే ప్రేమ కంటే అధికమైన ప్రేమ అని పరమగీతాల్లో సొలొమోను రాస్తాడు. నీ ప్రేమ ద్రాక్షారస ధారల కంటే మధురమైనది. ఆ ప్రేమను అగాధ సముద్ర జలములు కూడా ఆర్పజాలనేటువంటి ప్రేమ. చూద్దామా రండి. పరమగీతములు, సాంగ్స్ ఆఫ్ సాంగ్స్, పరమగీతముల గ్రంథము, పరమగీతములు, కీర్తనలు, సామెతలు, కీర్తి ప్రసంగి, అలాగున పరమగీతాలు. పరమగీతముల గ్రంథములలో ఎదిగో చూడండి 8వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ముందుగా 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంతా బలమైనది. ప్రేమ మరణమంత బలమైనది. చాలు. 7వ వచనం మొదటి లైను. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలు, నది ప్రవాహములు దానిని ముంచివేయ జాలవు. నది ప్రవాహ జలములు దానిని ముంచివేయలేవు. సముద్ర జలములు దానిని ఆర్పజాలలేవు. మొదటి అధ్యాయము 2వ వచనము 2వ లైను. మొదటి అధ్యాయం 2వ వచనం 2వ లైన్. పరమగీతములు 1వ అధ్యాయము. నీ ప్రేమ ద్రాక్షారస ధారల కంటే మధురమైనటువంటి ప్రేమ కదా, మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ, నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ. వచ్చా మీకు ఆ పాట కదా? తండ్రి ప్రేమ మధురమైనది, మరుపురానిది. వచ్చా మీకు ఆ పాట? శాశ్వతమైన ప్రేమ, సముద్ర జలములు ఆర్పజాలని ప్రేమ, నది ప్రవాహములలో కొట్టుకోలేనటువంటి ప్రేమ, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్న ప్రేమ. మలాకి 3:6 అంటాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడు. మారదు. మనుషుల ప్రేమ మారిపోతూ ఉంటుంది కదా. బాగున్నప్పుడు బాగుంటారు, వాళ్ళకి ఏదన్నా బాధ కలిగితే ప్రేమ దేని కింద మార్చబడుతుందంట? ద్వేషముగా మార్చబడుతుంది. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు ఈ ప్రేమను గురించి ఒక అద్భుతమైన అధ్యాయమే రాయబడింది. ప్రేమను గురించి ఒక అద్భుతమైన అధ్యాయం బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మనం చదివితే
మొత్తము ప్రేమను గురించే రాయబడింది. మొత్తము ప్రేమ. చూడండి 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైన కాలం ఉంటుందంట. ప్రేమ అన్నిటినీ సహించును. 7వ వచనం, అన్నిటినీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ మత్సరపడదు. 4వ వచనం, ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమలో అసూయ ఉండదు, ప్రేమలో ద్వేషం ఉండదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ ఇతరులకు చెడు చేయాలా అని అపకారము తన మనసులో ఉంచుకొనదు. చదవండి అన్నమాట, అపకారమును తన మనసులో ఉంచుకొనదు. ప్రేమ తన సొంత విషయాలను గురించి ఆలోచించనే తన స్వప్రయోజనమును కోరుకోదు, స్వప్రయోజనాన్ని కోరుకోదు. అందుకే ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గాఢమైన ప్రేమికులు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండక ఇద్దరు పెద్ద కొండకి కాంచి దిగు టపామని చచ్చిపోతారు కదా. ఈ మధ్య పేపర్లో చూస్తూ ఉంటాం, రైలు పోతుంటే రయ్యమని పోయి రైలు కింద పెడతారు కదా. ప్రేమను జయించాల కదా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడిందని పౌలపోస్తుడు రాస్తాడు, రోమా పత్రికలో రాస్తాడు కదా. పేతురు అపోస్తుడు రాస్తాడు, ఎఫెసీయులకు రాస్తాడు, పౌలపోస్తుడు ఆ ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవాలి అని రాస్తాడు. అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించాలి, స్తోత్రం చెల్లించాలి. శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, మార్పు చెందినటువంటి ప్రేమ. 5వ సంగతి, ఎందుకు ప్రభువుని స్తోత్రం చెల్లించాలి? 5వ మాట, మొట్టమొదటి మాట ఏమో ఆయన మన విజ్ఞాపనను ఆలకించువాడు, అందుకే ఆయనకు స్తోత్రం చెల్లించాలి. 2వ మాట ఏం జ్ఞాపకం చేశాను? 2వ మాటను, ఆయన మన ఎడల బలమైన కార్యములు చేయవాడు, అందుకే ఆయనను మనం ఆరాధించాలి. 3వ మాట ఏం జ్ఞాపకం చేసుకున్నాము? ఆయన మనకు శుభమైన వాగ్దానాలను ఇచ్చాడు, వాగ్దానమునిచ్చి నెరవేర్చే దేవుడు, అందుకే ఆయనకు స్తోత్రం చెల్లించాలి. 4వ మాట ఏం జ్ఞాపకం చేశాము? 4వ మాట, ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు, విడువక మన ఎడల ఇప్పటికీ నీ కృప చూపుతూ ఉన్నాడు. ప్రభువా, అందుకే నీకు వందనాలు, అందుకే వందనాలు. 5వ మాట లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా. కానీ ఏం చేస్తున్నారంట? వారు ఆరాధిస్తూ ఉన్నారు, స్తోత్రం చెప్తా ఉన్నారు కదా. ఉదయకాలం ఆరాధన స్తోత్రం చెల్లించుట, స్తుతులను చెల్లించుట, కృతజ్ఞతాస్తుతులతో ప్రభువుని ఆరాధించుట. ఏం కలుగు చేశాడంట? తనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానమును కలుగజేశాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ఇది నాలో లోకములు మనుషుడు సమాధానం లేక తిరుగులాడుతున్నటువంటి దినాలు. సంతోషము ఎచ్చట ఉందని, సమాధానమెచ్చట నా కలిగేనని, సంతోషము ఎచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. అంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎవరి దగ్గర ఉందంట సంతోషము? కొట్టు దగ్గరికి వెళ్ళి, అయ్యా
సంతోషం తక్కువైంది మా ఇంట్లో, 1 కేజీ సంతోషం ఖర్చుకొస్తారా? డబ్బులు ఇస్తా? ఏమ్మా, ఊర్లో మీ ఇష్టం వచ్చిన కొట్టుకుపోండి, నాకు 1 కేజీ సంతోషం కావాలి. లేకపోతే సిటీలలో పెద్ద పెద్ద డీమార్ట్లు పెడుతున్నారు, పోతున్నారు డీమార్ట్కి ఎప్పుడన్నా? నర్సరాపేటలు పెట్టారు ఈ మధ్యలో. వెళ్ళి డిమార్ట్ అంతా ఎతకండి, ప్రపంచంలో ఉన్న అన్నీ దొరుకుతాయి. కానీ సంతోషము, అయ్యా 1 కేజీ సంతోషం కావాలా, 1 కేజీ సమాధానం కావాలా, 1 కేజీ విశ్వాసం కావాలా, 1 కేజీ ప్రేమ కావాలి. మా ఇంట్లో ప్రేమ తక్కువైంది, ఎంత డబ్బులైనా పర్వాలే, 1 కేజీ ప్రేమ అయ్యా అంటే వీటికి పిచ్చిలేసిందేమో. అవి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరకవు, ఏ కొట్లో దొరకవయ్యా. పోనీ ఏ షాపులో దొరుకుతాయో ఒక మాట చెప్పయ్యా అంటే కదా, ఏ షాపులో కూడా దొరక. అమూల్య ఏది? ఏ షాపులో కూడా దొరకవు. సంతోషము సమాధానము కర్త ఆయనే నెమ్మదిని కలుగు చేయవాడు ఆయనే. భూమి మీద ఆయన ఇష్టలైన ప్రజలకు ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుగాకని వారు ఏం చేస్తూ ఉన్నారంట? స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే ఉదయకాలం ప్రభుని ఆరాధించాలి. ఉందనే జీవితంలో చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసును దాకురమ్ము, నేడే యేసును దాకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఏ సంతోషం అంట? చెప్పన అసఖ్యము, మహిమాతో కూడిన మహిమాయుక్తమైన సంతోషం. చెప్పడానికి మాటలు, కొన్నిసార్లు సంతోషం ఎక్కువైతే నవ్వుతానే ఉంటాడు, నవ్వి 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 నవ్వి. కొన్నిసార్లు అంటే ముందు చెప్పినాను చెప్పు తర్వాత నవ్వు, లేకపోతే నవ్వినాకైనా అదే అంటున్నాడు, నోట్లో నుంచి ఏం రాదు, మాట రాదు. అరే బాబు ఎందుకు మధ్యలో మమ్మల్ని చంపేస్తావు? బాగా నవ్వు, ఆ తర్వాత అయినా చెప్పు, లేకపోతే చెప్పినాకైనా నవ్వు. కొన్నిసార్లు ఇలా అంటాం, దేవుడు చేసిన మేలుకు నాకు చెప్పడానికి ఏం రావట్లా, మాటలు రావాలి. కొంతమంది సంతోషం ఎక్కువైతే కన్నీరు వస్తూ ఉంటుంది కదా. కొంతమంది డాన్స్ చేస్తూ ఉంటారు, దావీదు వల్లే ఏం చేస్తారంట? నాట్యం ఆడుతూ ఉంటారు. సంతోషం కనుకనే సమాధానం దేవునిలో ఉంది. ఆ సమాధానాన్ని ప్రభు ఈ దినాల్లో మనకిచ్చాడు. సమాధానపడువారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అలాంటి సమాధానమును మనకిచ్చాడు. అందుకే ప్రభువుకి స్తోత్రం చెల్లించాలి, ఆరాధించాలి. ఆరో మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ మాటకు చూద్దాం రండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి ఎందుకు చెల్లించాలంట స్తోత్రము? పాపము నుండి దేవుడు ఏం చేశాడంట? విమోచించాడు, విడిపించాడు. పాపంలోంచి విడిపించి నీతికి దాసులనిగా చేశాడు. ఒకప్పుడు పాపానికి దాసులం, పాపము చేయవాడు పాపానికి దాసుడు, అబద్ధం ఆడేవాడు అబద్ధానికి దాసుడు, దొంగతనం చేయవాడు దొంగతనానికి దాసుడు, బూతులు తిట్టువాడు బూతులకు దాసుడు. ఇలాగ దాస్యములో ఉన్నటువంటి మనలను ఏం చేశాడంటే దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు.
నానా నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదని ఆ పాప జీవితంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి దేవుని నీతికి దాసులనుగా చేశాడు. అందుకే దేవునికి స్తోత్రం చెల్లించాలి. చివరిగా ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, చదువుతామా రండి. చివరి మాటలో ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. 7వ మాటలో జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధిస్తాము. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలోనే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదవండి. ముందుగా 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించను వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుతూ ఉన్నాం. ఇంకో మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. కొరింథీ 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకు స్తోత్రం చెప్పాలా? విజయాన్నిచ్చిన దేవుడు, విజయాన్నిచ్చిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. 1 కొరింథీ 15వ అధ్యాయము చూద్దామా? 1 కొరింథీ 15వ అధ్యాయము 15వ అధ్యాయము 54వ వచనం. విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణపు ముళ్ళును విరిచాడు కదా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణాన్ని జయించి తిరిగి లేచాడు, విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. అందుకొరకే మనం ఏం చేయాలా? ప్రభుకి స్తోత్రం చెల్లించాలి, ఆరాధించాలి.